ప్రారంభ ప్రార్థన. సకల ఆశీర్వాదాలు కారణమైన తండ్రి ఉన్నాను. నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావం చెందాలి తండ్రి. గత పునరుత్థాన దినం నుండి ఈ పునరుత్థాన దినం వరకు మమ్మల్ని కాచి కాపాడి కరుణించి ఆశీర్వదించిన విధానం బట్టి ఉన్నాను. ఈ యొక్క పునరుత్థాన దినంలో మీరే ఈ యొక్క ఆరాధన అంతయు అధ్యక్ష వహించి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అందించవలసిందిగా కోరుచున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో నన్ను ఏ స్నామం అందించున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు పాటలు పాడుతూ దేవునికి కీర్తిద్దాం. మన మధ్యలో ఉన్న విశ్వపాయకులను ఆహ్వానిస్తాం. ఈ సమయంలో దేవుడు స్తుతించినాగా తంబూర సితార నాదముతో అనే పాట పాడి దేవుడు తంబూర సితార
ఇతరులను తీసుకుని అనే రాకడ పాట పాడి దేవుని మహిమపడతాం. గగనము
గగనము తీసుకొని పరులను తీసుకొని వేలాది దూతలతో వేగమిరానుండే తన కరము చాపి రమ్మనుచున్నాడు అనే పాట పాడి దేవుని మహిమపరచాలి. రమ్మనుచున్నాడు ప్రభు యేసు
నీవు త్వరపడి రమ్ము. చున్నాడు నిన్న ప్రభు యేసు. వాంఛాతుతన కరముతో రమ్మనుచున్నాడు. వాంఛాతుతన కరముతో దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట పాడి మనం భయపడతాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దైవమా నా ప్రాణమా మా జీవమా సర్వమా యెహోవాశమా అంధకార బంధురమైన లోకంలో లోతైన సముద్రము లాంటి లోకంలో ఆధారమే లేని ఓడను. లోతైన సముద్రము లాంటి లోకంలో ఆధారమే లేని ఓడను. తీరము దొరకని నావను నేను, తీగలు సడలిన వీరను నేను. తీరము దొరకని నావను నేను, తీగలు సడలిన వీరను నేను. నేర్పుమయా దరి చేర్చుమయా, నేర్పుమయా దరి చేర్చుమయా, నన్ను బాగు చేయుమయా, నన్ను బాగు చేయుమయా. దైవమా నా ప్రాణమా మా జీవమా సర్వమా యెహోవాశమా. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. ఇప్పటి వరకు పాటలతో చక్కని గీతములతో దేవుని స్తుతించిన విధానం బట్టి పాడిన వారికి దేవుని పేరిట వందనాలు చేస్తున్నాం. ఇప్పుడు ఉత్తర పత్రికల భాగంగా మన వచన అమెరికా వచ్చి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 15 వరకు చదివి వినిపిస్తారు. ఆ చదివినప్పుడు ఒకరి తర్వాత ఒకరు దాన్ని రిపీట్ చేయవలసిన
భూమి కంపించదును, పర్వతముల పునాదులు వడకెను. పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా ఆయన కోపింపగా అవి కంపించెను. అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి ఆయన నాసికారంధ్రముల పొగ నుండి పుట్టెను. పొగ పుట్టెను. ఆయన ఆయన నోట నుండి నోట నుండి అగ్ని వచ్చి దహించెను. అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. ఉప్పుకణము రాజు మేఘములను వంచి మేఘముల నుంచి ఆయన వచ్చెను. ఆయన వచ్చి ఆయన పాదముల క్రింద ఆయన పాదముల గాఢాంధకారము గాఢాంధకారము కమ్మి ఉండెను. కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి కెరూబుల మీద ఆయన ఎక్కి ఎగిరి వచ్చెను. ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. ప్రత్యక్షమాయెను. గుడారము వలె గుడారము వలె అంధకారము అంధకారము చుట్టూ వ్యాపింపచేసెను. వ్యాపింపచేసెను. జలాంధకారమును జలాంధకారము ఆకాశ మేఘములను ఆకాశ తనకు మేఘములను మాటుగా చేసుకుని మనకు మాటగా చేసి ఆయన సన్నిధి కాంతిలో నుండి ఆయన సన్నిధి కాంతిలో మేఘములను మేఘములను వడగండ్లను వడగండ్లను మండుచున్న నిప్పులను మండుచున్న నిప్పులను దాటిపోయేది. దాటిపోయి యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. యెహోవా ఆకాశమును గర్జన చేసి సర్వోన్నతుడు సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించు. తన ముదుగుతోని వడగండ్లను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలి మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను శత్రువులను చెదరగొట్టెను. చెదరగొట్టాడు. మెరుపులు మెండుగా మెరిపించి చెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. వారిని ఓడగొట్టి యెహోవా యెహోవా నీ నాసికారంధ్రముల ఊపిరిని నీ నాసికారంధ్రములు నీవు వడిగా విడువగా నీ వడిగా నీ విడుముగా గద్దింపునకు నీ గర్జన ప్రవాహముల ప్రవాహముల అడుగు భాగములు అడుగు భాగం కనబడెను. కనబడేది. భూమి పునాదులు భూమి పునాదులు బయలు. బయలు. దేవుని వాక్యం దీవించు. ఆమేన్. చదివి వినిపించిన వేదికలకి దేవుని పేట వందనాలు తెలుస్తున్నాం. ఇప్పుడు దాని యొక్క వివరణ మన మధ్యలో ఉన్న బిషప్ గారు వినిపిస్తారు. దేవుని యొక్క ఆ స్వరూపం బ్యాక్ సైడ్ చూసి ఆయన శక్తిని చూసి ఆయన తిరిగి వస్తున్నప్పుడు కింద కోలాహలం కనపడతాం. ఆ చోటం సభలేదు మనకందరూ తెలుసు. ఈయన అనుకున్నాడు పాపం, అబ్బా నేను దేవుడి సన్నిధిలో నుండి దేవుని యొక్క ముఖదర్శనం చేసి అక్కడ నుండి ప్రజాజ్ఞను తీసుకుని వస్తున్నాను, ఆ కింద కోలాహలం జరుగుతుందంటే తీరా చూస్తే ఆ కోలాహలం కాదు, అక్కడ అది వేరే. అక్కడ విగ్రహ పూజలు చేస్తూ ఈనాడు అదే జరుగుతుంది భారతదేశంలో. చాలా దేశాలు, ఒక 5-6 హిందూ దేశాలు ఉన్నాయి, చిన్న చిన్న దేశాలు, వాటిలో కూడా ఏం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సృష్టించబడిన ఈ యొక్క విగ్రహాలని దేవుడిని వాళ్ళు పూజిస్తారు. మనమైతే సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నేను అందులోకి వెళ్ళదలుచుకోలేదు, కానీ ఆయన దేవుని పొగుడుతూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, నేను దేవుడట నా దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించునన్న. రక్షించలా. ఇప్పుడు శత్రువులు ఎంతమంది అంటే ఆయనకి ఒక ప్రక్కనేమో సౌలు యొక్క సైన్యము, అలాగే కొంతమంది ఇశ్రాయేలులు. అయినప్పటికీ నన్ను రక్షించేవాడే ఆయన. 48వ కీర్తన 1వ వచనం ఒకసారి చదువుకుందాం. 48 1వ వచనం. మరి ఒకరు 34వ కీర్తన 6వ వచనం చదవండి. మరి ఒకరు 34 మన దేవుని పట్టణమందు ఆ ఆయన పరిశుద్ధ పర్వతమందు ఉమ్, యెహోవా గొప్పవాడును ఉమ్, బహు కీర్తనీయుడనై ఉన్నాడు. ఉమ్, ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతము ఉమ్, రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి ఉమ్. సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. అది కాపుదల గురించి చెప్తూ ఉన్నాడు. అలాగే మనం చూసినట్లయితే దయచేసి 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా యెహోవా ఆలకించెను. ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో తన నుండి శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. రక్షించను. హల్లెలూయా. ఎంత ధ్యానం కలిగినోడండి. నేను చెప్పాను కదా, అప్పుడు గత వారం కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎప్పుడైతే మనం దేవాలయంలోకి వెళ్తామో తన్ను తాను తగ్గించుకోవాలి. దీనత్వంతో దేవుని కనుక అడిగినట్లయితే ఆయన సహాయం చేస్తాడు. దావీదు కూడా దీనత్వంతో దేవుని అడిగాడు, దేవుడు సహాయం పొందాడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి 4వ వచనం ఉన్నట్టు, మరణ పాశం నన్ను చుట్టుకున్నాను, భక్తిహీనులను వరద పుల్ల వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాతాళము నన్ను అరికట్టగను. పాశములు నన్ను అరకట్టగను, మరణపురులు నన్ను నన్ను ఆవరింపగను. నా ఆ శ్రమలో శ్రమలో యెహోవాకు నేను యెహోవాకు మొరపెట్టింది. నా దేవుని దేవునికి స్తోత్రం, ప్రార్థన హల్లెలూయా. చేశాను. ఎంత గొప్ప ప్రార్థన అండి దావీదు చేస్తున్నాడు. 116వ కీర్తన 3-4 వచనం. 116, 3-4 వచనాల్లో దావీదు ఇదే మాట చెప్తూ ఉన్నాడు. 116, 3-4. 116 కీర్తన 3. మరణ పాశములు నన్ను చుట్టుకొని ఉండగా పాతాళపు వేదనలు పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను.
నన్ను పట్టుకుని నేను శ్రమయు దుఃఖమును. చూసారా, ఒకసారి దుఃఖం కలుగుతుంది. నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నా బతుకు ఇట్లా అయిపోయింది, నా పరిస్థితి ఇట్లా అయిపోయింది. అయిన వాళ్ళు విడిచిపెట్టేశారు, భర్తలు విడిచిపెట్టేశారు, భార్యలు విడిచిపెట్టేశారు, లేదా బిడ్డలు విడిచిపెట్టేశారు, అయిన వాళ్ళు విడిచిపెట్టేశారు. నేను ఒంటరిదాన్ని అయిపోయారని దుఃఖపడుతూ ఉంటారు. శ్రమయు అదే పరిస్థితి జరిగింది. దావీదు తల్లిదండ్రులు దూరం అయిపోయారు, అన్నదమ్ములు దూరం అయిపోయారు. రే నువ్వు బుడ్డోడు రా, నీకెందుకు నీ గొడవ అంతా, మేము సైన్యంలో పనిచేస్తున్నాం, నీకెందుకు అయితే సరే ఈ ఉలియాత్రం వాడగొట్టావు, వాళ్ళు జేజేలు పలుకుతుంటే నువ్వు వెళ్ళిపోవాలి, పారిపోవాలి. కానీ దావీదు కూడా దేవుడు స్తుతించినట్లు మనం చూడగలం. కాబట్టి మరణ పాశ్యములు హల్లెలూయా, ఎంత గొప్ప మాట అండి. నన్ను చుట్టగా ఆవరించగలను అంటున్నాడు. 124వ కీర్తన 3-4 వచనంలో కూడా ఇదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి. యెహోవా మనకు తోడై ఉండని యెడల వారు మనం ప్రాణముతోనే. హల్లెలూయా. అదే విధంగా నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టినే, నా దేవునికి ప్రార్థన చేసిన అంటున్నాడు. 50వ కీర్తన 15వ వచనం. 50వ కీర్తన 15వ వచనం చదువుకున్నాం. 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము. మనకి ఏ ఆపదైనా సరే, అది ఆర్థిక ఇబ్బంది అయినా, లేదా ఉద్యోగం అయినా, లేకపోతే కాలేజీలో సీట్ అయినా, లేకపోతే ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మెటీరియల్ నీడ్స్, వీటి గురించి మనం ఎవరికి మొరపెట్టాలంట? మనుషులు కాదు మొరపెట్టేది. మనుషులు మొరపెడితే మనం ఎవరు కూడా విందు. అందుకని 118 కీర్తనలు 8వ వచనంలో అంటాడు, నరుడు నమ్మడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. చూసారా ఎంత గొప్ప మాట. కాబట్టి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. దావీదు యొక్క జీవితంలో ఆ పాట నేర్చు. 34వ కీర్తన 15వ వచనంలో కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దయచేసి 34వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. 34:15. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో, దేవుని అడుగుతూ ఉంటారో, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడంట. ఆయన దృష్టి ఎప్పుడు నీతిమంతుల వైపు ఉంటాయండి. కాబట్టి భక్తిహీనుల వైపు ఆయన దృష్టి ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకనంటే నా మొర్ర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు దొచ్చాను అనే మాట 6వ వచనంలో కనబడుతూ ఉంటుంది. 18వ కీర్తన 6వ వచనం. కాబట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు. ఆయన నాసికారంధ్రంలో నుండి పొగ పుట్టిను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించారు. 50వ కీర్తన 3వ వచనంలో కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 50వ కీర్తన 3వ వచనం. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనంగా ఉండడు. ఆయన ముందర అగ్గి. చూసారా, ఆయన నోట నుండి అగ్గి వచ్చి దహించను అనమాట. ఆయన ముందర అగ్గి గమనించారా ప్రియులారా? దేవుడు అట్లా దహించు అగ్ని అయి ఉన్నాడు అని చెప్తాడు. దేవుడు స్తోత్ర. కాబట్టి ఆయన ముందు అగ్గి నడుస్తూ ఉంటుందంట. అలాగే 11వ వచనం మనం చూస్తే, గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేస్తను, జలాంధకారమును ఆకాశ మేఘమును తనకు మాటుగా చేసుకున్నాను. చూసారా, ఆకాశ మేఘము ఆయన మాటుగా. 97వ కీర్తన 2వ వచనంలో కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. 97వ కీర్తన 2వ వచనం. 97:2. మరి ఒకరు ద్వితీయోపదేశకాండం గ్రంథం 4:11 వచ్చింది. మేఘాంధకారములు దేవునంట చుట్టి ఉంది అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతి న్యాయములు ఆయన సింహాసనములు అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం గ్రంథం 4:11 వచనంలో కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం గ్రంథము 4:11 వచనం. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా యెహోవా అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడినప్పుడల్లా అగ్ని మధ్యలో నుండి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దేవుడి స్తోత్రం. అందుకని ఆయన దహించు అగ్నిగా ఉన్నట్లు మనం చూడగలం. ఆ తర్వాత మన 18 వచనం, యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను అనే మాట కనబడుతుంది. 29వ కీర్తన 3వ వచనం. 29వ కీర్తన 3వ వచనం.
మరి ఒకరు 104వ కీర్తన 7వ వచనం. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 104:7 వచనం. 104:7 కీర్తన 104:7 వచనం. నీవు గద్దింపగానే అవి పారిపోయాను. నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వస్తూ ఉన్నప్పుడు, మేఘాడు వస్తున్నప్పుడు అంట ఇవన్నీ కూడా సైడ్కి వెళ్ళిపోతా ఉంటాయి. దేవుని స్తోత్రం. ఆ సృష్టి అంతా కూడా ఆయనకు లోబడతా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాం. ఆఖరిగా మనము 15వ వచనాన్ని, 18వ కీర్తన 15వ వచనం. యెహోవా నీ నాసిక రంధ్రములను ఊపిరిని వడిగా విడువగా నీ గద్దెపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను. హల్లెలూయా. 106వ కీర్తన 9వ వచనం. 106వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 106:9. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అవి ఆరిపోయేను. మైదానము మీద నడిచినట్లు ఇశ్రాయేలు జనాంగాన్ని అగాధ జలముల మధ్యలో నడిపించాడు. దేవుని స్తోత్రం. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సముద్రము సమస్తం కూడా ఆదికాండం కదా 1వ అధ్యాయంలో కనబడుతుంది. అవన్నీ కూడా మహాసముద్రాలను ఇవన్నీ కూడా ఆయన సృష్టించాడు. ఆ యొక్క ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు జనాంగం వస్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం వెంటనే ప్రార్థన చేసినట్లయితే, ఆపత్కాలమున ఆయన గురించి మొదలుపెట్టినట్లయితే ఆయన మనకు ఉత్తరం ఇచ్చిన దేవుడు. ఏ సమస్య అయినప్పటికీ నా జీవితంలో అది నేను నేర్చుకున్నాను. ఒకసారి ఈ మధ్యన ఆ బీపీ వచ్చి కొంచెం అగ్రెసివ్గా అయిపోతాను. వెంటనే ప్రభువు నన్ను క్షమించు, ఒకవేళ నేనేమో ఓవర్గా మాట్లాడాను లేక ఇతరులను హక్ చేసేనేమో ప్రభు అని గత రాత్రి నేను ఆడటం ప్రారంభించాను. ప్రభు సరే ఒప్పుకున్నాను. గత దినం నేను కొంచెం అగ్రెసివ్గా ప్రవర్తించాను. ప్రభు నన్ను క్షమించని ప్రభు సన్నిధిలో ఉన్నాడు. మనం అడగాలి. అడిగినట్లయితే తప్పనిసరిగా ఆయన మన ప్రార్థన జవాబు ఇచ్చే దేవుడు అంటాడు. ప్రభువును క్షమాపణ అడగాలి. మనుషులు అడిగి రాకపోయినా తలసాలి అడగాలి, కాదనట్లేదు. కానీ ప్రభువుని అడగాలి. మనం తగ్గించుకోవాలి. తగ్గించి అడిగినట్లయితే తప్పనిసరిగా ఎట్లాంటి ఎర్ర సముద్రం లాంటి సమస్యలు వచ్చినా సరే ఆయన మన అట్ల నుండి విడుదల కలిగజేస్తాడు. గత దినం నేను 7:30 కోటు కూడా వేసుకోలేదు. ఇట్లాగే సూర్యాపేట ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్కి వెళ్తా ఉన్నాను. ఆ చలి ఉంటుందిలా పెద్ద అనుకున్నాను. ఉడగాలు దాటిన తర్వాత భయంకరమైన మంచు పడతా ఉంది, ఎదురుగా వస్తూ ఉంది, బండి మీద వెళ్ళిపోతా ఉంది. ఏ శక్తం చేయని చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి అసలు మొత్తం శక్తి అంతా తడిచిపోయి ఏమైపోతారని అనుకున్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మంట వేసారు. అక్కడ ఆ వేడి దగ్గర కూర్చున్నారు. దేవుని కృపను బట్టి మళ్ళీ తిరిగి 1 గంట 2 గంటల వరకు నేను మెసేజ్ ఇచ్చాను అక్కడ రాత్రి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 6:30కి బయలుదేరాను. 6:30కి బయలుదేరి జగ్గేపేట వెళ్ళాను. అక్కడ వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. లైఫ్ ఇచ్చి వెంటనే బయలుదేరి అదే చలిలో నేను వచ్చేసాను. దేవుని మహాకృపను బట్టి క్షేమంగా నడిపాడు. అదేని కాదు, మన జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆయన మనకు సహాయం చేసే దేవుడు. గాఢాంధకారములో నేను తిరిగినను, గాఢాంధకారములో నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా నేనేలా భయపడుదు, నా తోడు నీ ఉండగా. గాఢాంధకారములో దావీదు జీవితంలో ఎన్నో ఇట్లాంటి అనుభవాలు ఉంటాయి. అనుభవాలన్నింటిలో నుండి కూడా, ఆ శ్రమలన్నింటిలో నుండి కూడా ఈనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని కాపాడుతున్నట్లు దేవుని బిడ్డలు కూడా దేవుడు కాపాడతాడు. మనం ఆయన మీద ఆధారపడాలి. ఆయన అడగాలి. ఎట్లాంటి ఎర్ర సముద్రం లాంటివి వచ్చినా సరే, ఎట్లాంటి సమస్య వచ్చినా సరే తప్పనిసరిగా ఆ సమస్యలో నుండి మనం విడుదల కలిగేసి మనం సహాయం చేయగలిగిన దేవుడు. అందుకనే దావీదు అంటాడు, ఆయన నా కోట, నా శైలము, నన్ను రక్షించు దేవుడు అని అంటున్నాడు. దేవుడు తన మాటలు మన వ్యక్తిలో చక్కని వివరణ ఇచ్చిన తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు సాక్షాత్సం గత వారం నుంచి ఈ వారం వరకు జరిగిన సంఘటనలు దేవుడు ఇచ్చిన
సమాధానాన్ని మనం సంఘానికి దేవునికి తెలియజేసే సమయం ఏంటి దయచేసి ఎవరంటే వెంటనే షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ షేర్. నాకు అవకాశం ఇచ్చినటువంటి తెలియజేస్తున్నాను. చెప్పబోయే సాక్షి ఏంటంటే, బుధవారం రోజు నైట్ 12 దగ్గర నుంచి నాకు బాగా కడుపులో రైట్ సైడ్ నొప్పి రావడం స్టార్ట్ అయింది. ఆ రోజు నైట్ ఇక్కడికి వచ్చేదని నేను చెప్పి అక్కడికి వెళ్తాను అక్కడ కోసం చెప్పాను. ఆ రోజు నైట్ ఇక 12 ఎక్కువైంది బాగా నొప్పి, భయంకరమైన నొప్పి. ఏదో లోపల నుంచి నాకు ఏదో ఫీలింగ్ కలుగుతుంది, చచ్చిపోతుందేమో అన్నట్లు అంత అయింది. అంటే అట్లా ఫీలింగ్ వస్తుంది, నాకు తెలియదు, అది చెప్పడానికి కూడా రావట్లేదు. అయితే నేను ఆ సమయంలో జ్ఞాపకం చేసుకున్నా, దేవుడు నాకు వ్యక్తి విషయంలో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకున్నా. ఎలా అంటే, నాకు వివాహమైన 2 ఇయర్స్లోనే 2 పిల్లలు అనమాట. వాళ్ళకి గ్యాప్ లేదు, ఎమ్మడెమ్మడే పిల్లలు పుట్టారు. ఇక పిల్లలు అయిన దగ్గర నుంచి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. చాలా మెడిసిన్స్ వాడాను. దగ్గర నేను 2007 మా పాప 2007లో పుడితే అప్పటి నుంచి 2018 దాకా నేను ఏదో రకమైన మెడిసిన్ వేసుకుంటూనే ఉన్నాను. ఏదో ఒక రకమైన బలహీనత రావడం, మెడిసిన్ వేసుకోవడం జరుగుతుంది అనమాట. అయితే నాకు ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దేవుడే నన్ను స్వస్థపరిచారు. మెడిసిన్ కాదు నన్ను స్వస్థపరిచింది. నాకు ఫస్ట్ ఆర్థరైటిస్ వచ్చింది మెడిసిన్ వాడుతుంటే. ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే నాకు తెలియకుండానే కొన్నిసార్లు దేవుడు నేనేం తినాలనేది కూడా చూపించేవాడు అనమాట. అట్లా దేవుడు చూపించినప్పుడు నేను అట్లా ఫుడ్ కూడా నేను చేంజ్ చేసుకోవడం. నాకు టీ తాగడం అంటే చాలా ఇష్టం. డాక్టర్లు చెప్పినా కూడా నేను మానేసాను కాదు. టీ అంటే చాలా ఇష్టం. ఇక కల్లో దేవుడు ఒకసారి నాకు ఇట్లాంటి ఫుడ్ తిను అని ఒకసారి నాకు కళ వచ్చింది. అప్పుడు నేను ఇంట్లో బ్రౌన్ రైస్ వండేదాన్ని కానీ నేను తినేదాన్ని కాదు. మా సార్ కోసం వండేదాన్ని, ఆయనకే పెట్టేదాన్ని అనమాట. కానీ నాకు ఒకరోజు ఇది తిను అని నాకు కల్లో దేవుడు చూపించినప్పుడు నేను బ్రౌన్ రైస్ తినడం స్టార్ట్ చేసినాక 1 నెల 2 నెలల్లోనే నాకు ఆర్థరైటిస్ తగ్గిపోయింది, నాకు తెలియకుండానే. అది తగ్గిపోయిన తర్వాత పీసీఓడి వచ్చింది. పీసీఓడి వచ్చి ఓవర్ బ్లీడింగ్ అనమాట. అసలు ఒక్కొక్క రోజు నాకు 1 నెల 20 రోజులు 18 రోజులు అట్లా ఓవర్ బ్లీడింగ్ అయిపోయింది. చాలా బలహీనత. ఇక్కడ 2018 దాకా కూడా 2015 నుంచి 2018 దాకా నాకు ఓవర్ బ్లీడింగ్తోనే నేను బాధపడ్డాను. ఆ టైంలో కూడా మెడిసిన్ వాడుతున్నా కానీ మెడిసిన్ వల్ల ఏమీ ఉపయోగం ఉండేది కాదు. నాకు ఆ మెడిసిన్ వేసుకుంటేనే కంట్రోల్ అయ్యేది, లేకపోతే ఎప్పుడులాగానే మళ్ళీ స్టార్ట్ అయ్యేది అనమాట. కానీ ప్రార్థన ద్వారా దేవుడు నాకు తెలియకుండా అది కూడా తీసేసింది. దానికంటే ముందు నాకు ఫస్ట్ ఆస్తమా వచ్చింది. మెడిసిన్ వాడుతుంటే పిల్లలు 2 డిసెంబర్లోనే పుట్టారు నాకు 2. ఆ టైంలో ఆస్తమా వచ్చింది. ఆస్తమా కూడా తగ్గదంట. అసలు నాకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇవి తగ్గేవి కావంట. ఆర్థరైటిస్ తగ్గదంట, ఆస్తమా తగ్గదంట. కానీ ఇవి నాకు ఇప్పుడు లేవు, అప్పుడు నేను తగ్గిపోయింది. ఇవన్నీ నేను జ్ఞాపకం చేసుకున్నాను మన రాత్రి. ప్రభు నాకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా నువ్వే నన్ను స్వస్థపరిచావు. మరి నేను ఈ ఫ్యాటీ లివర్ అని చెప్పారు, నాకు 2nd గ్రేడ్ అని చెప్పారు. ఈ మెడిసిన్ వల్ల అప్పుడు బాగా నేను మెడిసిన్ వాడటం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చిందని చెప్పారు. నేను ఫుడ్ కంట్రోల్ చేస్తున్నా కానీ అది తగ్గట్లే. నేను చాలా వరకు కంట్రోల్గా ఉంటున్నాను. నేను ఎట్లా పడితే అట్లా కూడా తిన్నాను. నేను చాలా జాగ్రత్తగా తింటా. అయినా కానీ మొన్న రాత్రి ఆ భయంకరమైన నొప్పి రావడము, నాకు తెలియని ఫీలింగ్, ఏదో చనిపోతానా నేను, ఏదో కంగారుగా మనసంతా ఎట్లో ఉండటం అయిపోయింది. ఆ రోజు మా సార్ కూడా ఇంట్లో లేడు. ఆయనకి 1 ఫోన్ చేసి చెప్పాను, నాకు ఇట్లా ఉంటుంది, మరి ఎవరికి చెప్పకపోతే ఎట్లా చెప్పాలి కదా అనేసి ఆయనకి చేసి చెప్తే ఇక్కడ అక్కలకు చేయమన్నాడు. కానీ ఆ టైంలో నాకు చేయాలనిపించలేదు, మిమ్మల్ని డిస్టర్బెన్స్ ఎందుకు చేయడానికి. ఇంకా అట్లనే ఉందన్నమాట. ఇక పక్కన వాళ్ళకి మా సార్ జాంపాష వాళ్ళ సార్కి ఫోన్ చేస్తే ఆయన కొంచెం వామ్ పెట్టండి, తింటే తగ్గిద్దారు. అది తిన్నా కానీ తగ్గట్లే. ఇక బయట పట్టుకొని అట్లనే ఒక 2 గంటలు కూర్చున్నాం. ఆ రోజే మా పాప వచ్చింది. ఒక 2 గంటలు అట్లే కూర్చొని స్తోత్రాలు చెప్పుకుంటూ అట్లే కూర్చొని నాకు దేవుడు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకున్నాను. అప్పుడు స్వస్థపరిచిన దేవుడు ఇప్పుడు కూడా స్వస్థపరుస్తాడనే ఒక నమ్మకంతో నేను ఆ రాత్రి అలా ఉన్నా. ఇక నాకు తెలియకుండానే ఆ నొప్పి తగ్గిపోయి 3ంటికి ఆ టైంలో మళ్ళీ పడుతున్నాను. మరి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నా విశ్వాసం. ఎందుకంటే నాకు తెలియకుండానే నాకు ఎన్నో జబ్బులు వచ్చినాయి. ఆ జబ్బుల నుంచి తీసేసిండు, ఎన్నో సమస్యల నుంచి విడిపించిన దేవుడు, నా పక్షాన ఉన్న దేవుడు, నాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు, స్వస్థపరిచే దేవుడు అని నా విశ్వాసం. మరి నా ఆరోగ్యం కోసం మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా
ఇంకా ఆత్మీయంగా బలపడాలని, కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా విశ్వాసంలో బలహీనపడకుండా మరి ప్రార్థనలో ఎదగాలని నా ఆశ. మరి నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడిని రక్షించాలి. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించు. సాక్ష్యమిచ్చుదా స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చుదా. చక్కని సాక్ష్యం ఇచ్చి తనకు ఉన్న రుగ్మతలను దేవుడు తగ్గించిన విధానం, తను తెలుసుకున్న దేవుని గురించి, ప్రేమ గురించి, మనకు తెలిసిన విధానం గురించి చెప్పిన విధానం బట్టి దేవుని పేరిట తనకు విధానాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇంకెవరైనా ఉంటే సాక్ష్యాలు చేయవలసిందిగా కోరుతున్నాం. దేవుడు కాచి కాపాడినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నేను దేని గురించి సాక్ష్యం చెప్పాలని నిలబడి ఉన్నానంటే, నా యొక్క రిటైర్మెంట్ ఫైల్ గురించి మీ అందరూ ప్రార్థన చేస్తున్నాను. 2 days బ్యాక్ ఏజీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ వచ్చిందండి. ఆ లెటర్ చూసి సంతోషపడ్డాను. కానీ దానిలో కొన్ని లిటికేషన్స్ ఉన్నాయి. ఒక సిగ్నేచరు, హెచ్ఎం గారు చేయకూడని సిగ్నేచరు ఆమె చేశారంట. ఎంఈఓ గారు, డిఓ గారు చేయాలి. చేయకుండా హెచ్ఎం గారి సైన్తోనే డిఓ ఆఫీస్ నుంచి అది ఏజీ ఆఫీస్కి వెళ్ళిపోయింది. మరి డిఓ ఆఫీస్ వాళ్ళైనా కనీసం మరి మళ్ళీ ఎంఈఓ గారితో సైన్ చేయించండి, అది హెచ్ఎం గారి కాదని మాకు చెప్పలేదు. ఆ బిల్లు చేయించాయని కూడా చెప్పలేదు. ఇంకా అది అలానే ఏజీ ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఏజీ ఆఫీస్లో 45 days అయ్యాక ఆ పేపర్ వచ్చిందనమాట. దానిలో గ్రాట్యుటీ శాంక్షన్ అయినట్టుంది, పెన్షన్ శాంక్షన్ అయినట్టుంది, కానీ కమిటెడ్ శాంక్షన్ అయినట్లేదు. అప్పుడు వెంటనే మాకు బిల్ చేసినని చాలా కంగారు పడుతూ మళ్ళీ చాలా పేపర్స్ మళ్ళీ తయారు చేసి మళ్ళీ మాతోటి మళ్ళీ ఫొటోస్ మళ్ళీ సిగ్నేచర్స్ చాలా మళ్ళీ కన్ఫ్యూషన్ అయింది. 2 days చదివే వర్క్లో ఉన్నాం మేము. తర్వాత హెచ్ఎం గారి దగ్గర సైన్ చేశారు. అదే ఆమె హెచ్ఎం గారు కూడా ఒక సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉండేది. అది ఎయిడెడ్ పోస్ట్లో నేను జాయిన్ అయిన దగ్గర నుంచి కూడాను వాళ్ళ యొక్క లెటర్ హెడ్ మీద నాకు ఇవ్వాలంట. అది బిల్ చేసి ఆయన తీసుకోలేదు, ఈమెయిల్ లేదు. మరి అది తెలియలేదు, లేకపోతే బిల్ ఏమైనా కొత్తగా మారిందో మనకు తెలియదు. అది ఒకటి అటెంప్ట్ చేశాను. ఇంకా వెంటనే హెచ్ఎం గారి దగ్గరికి వాళ్ళు సోమవారం రండి, చాలా బిజీ ఉన్నాను. అది వెంటనే నేను ఫోన్ చేసి అడిగాను, సార్ వాళ్ళు వస్తే మీరు సోమవారం రమ్మన్నారంట కదా, ఇది ఏంటంటే వాళ్ళు సార్ తీసుకొచ్చాను. అదే మళ్ళీ సూర్యపేట దీని తీసుకొచ్చి వెళ్ళాను. అదైన తర్వాత మళ్ళీ అది ఏజీ ఆఫీస్కి పంపాలి. ఏజీ ఆఫీస్లో 11th వేసిన పేపర్ నాకు 22nd వచ్చింది. అంటే 11 days పోస్టల్ డిలే అయింది. అంటే 11 days పోస్టల్ తీసుకుని మళ్ళీ ఇది రేపు డిఓ ఆఫీస్ నుంచి అది ఏజీ ఆఫీస్కి వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నాకు ఒక కాపీ రావాలి, మళ్ళీ డిఓ ఆఫీస్కి రావాలి, మళ్ళీ ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళాలి. చాలా ప్రొసీజర్. యాక్చువల్గా అసలు December 1st కల్లా పెన్షన్ అయితే పడింది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అదంతా రిజెక్ట్ చేశారు ఏజీ ఆఫీస్ నుండి. మరి మళ్ళా రేపు దినాన సార్ సూర్యపేట వెళ్తున్నాను డిఓ ఆఫీస్కి. మరి మీరందరూ ప్రాంతాన్ని ఎత్తుపడాల్సిందిగా నేను పేరు రిక్వెస్ట్ ఒకసారి ఇస్తున్నాను. మరి ఏ ఆటంకాలు లేకుండా మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి హాస్యకరం చేసే దేవుడు అక్కడికి అన్నాడు ఆయన. మరి నా విషయంలో దేవుడు ఏ కోదాడు వచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఎన్నో ఫినాన్షియల్ ట్రబుల్స్ ఫేస్ చేశాను నేను. అయినా ప్రతి విషయంలో కూడా నేను ఉన్నవాడిని అనేవాళ్ళని దేవుడు నాతో ఉండి మరి ఏ విషయంలో కూడా తక్కువ చేయకుండా మరి ఆన్ టైంలో అమౌంట్ నాకు దేవుడు ఇస్తూ వచ్చాను. అమౌంట్ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా నేను ఉన్నాను అని చెప్పి దేవుడు అనుకున్నాను. చాలా నా జీవితంలో ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా మరి ఫినాన్షియల్ నీడ్స్లోనే ఉన్నాము. మరి పెన్షన్తో పాటు మరి బెనిఫిట్స్ కూడా రావాలి. మరి రూఫస్ కూడా ఇంకా మరి మీ అందరికీ తెలిసిన విషయమే. తను 1 year బ్యాక్ తన జాబ్ని రిజైన్ చేసి యూఎస్ వెళ్ళడం జరిగింది. ఇంకా రూఫస్కి జాబ్ రాలేదు.
మీ అందరూ కూడా ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మరి మా కోడలికి I-140 రావాలండి. మరి న్యూ గవర్నమెంట్ వచ్చింది, ట్రంప్ గవర్నమెంట్లో డిలే అవ్వకుండా రావాలని చెప్పి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మరి కోడలికి I-140 వచ్చాక బాబు ఏఐడికి అప్లై చేసుకుంటే జాబ్ ఇంకా 3 months పడుతుంది. సో ఇవన్నీ కూడా దేవుడి కార్యం చేయాలని చెప్పి మీరు మా యొక్క కుటుంబాన్ని ఎత్తుపెట్టవలసిందిగా నేను నిర్ణయించుకుంటున్నాను. మరి నా హృదయస్ఫూర్తిగా మనకి ఇచ్చిన శైలి క్రిస్టియన్ గురించి కూడా నేను స్తోత్రం చెల్లిస్తాను. శైలి క్రిస్టియన్ ఫ్రాన్సిస్ని మీరు ఎవ్రీడే ప్రేయర్ జ్ఞాపకం చేసుకున్నారు. మీకు నా వందనాలు. ఇంకా నువ్వు ప్రేయర్స్ ఎక్స్టెండ్ చేయాల్సిందిగా వారి పట్ల దేవుడు కార్యం చేయాలని వారికి ఫలాన్ని ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నానండి. మరి ఒక చిన్న మినిస్ట్రీ కూడా మీరు దీవించాలని మరి ఎక్కువగా ప్రార్థించే విధంగా మరి దేవుడు గారు కూడా దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ఎక్కువ గంటలు దేవుని సన్నిధిలో గడపాలని చెప్పి ఆ శక్తి కోసం ఎవరి బలం కోసం ఎంతో మా కోసం ప్రార్థించాలని కోరుకుంటూ చిన్న పేరు రిక్వెస్ట్ దేవుడు నామలో పిలుస్తున్నాను. రక్షించు నన్ను ఎన్ని బంధకములైనను చేయను యేసునా నిసచర్యకరుడు ఎన్నా చలేను మా యేసునను దాసునైనా యేసునా తగాను రక్షించు నన్ను. చక్కని సాక్షి వచ్చి మనకున్న సమస్యలన్నీ దేవుడే సమాధానం చెప్తాడు. ఇందాక మీరు చెప్పిన వివరణలో తీస్తే అన్నిటికీ సమాధానం. మరి ఈ సమస్యలన్నిటికీ మనకు వచ్చిన ప్రతి ప్రాబ్లం సాల్వ్ టు గాడ్. అందువలన ఇచ్చిన ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడికి పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా ఉంటే సాక్షి లేనిచో ఆరాధనలో పెడతాం. మన మధ్య ఉన్న నవద శిశువు వచ్చి ఆరాధన నడిపిస్తారు. స్తోత్రాలు చెల్లించుకుంటూ కొన్ని నిమిషాలు దేవుడి నామాన్ని స్తుతించుకుందామండి. అందరం లేచి నిలబడి దేవుడి నామాన్ని ఆరాధించుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. మేము చేసే పనులన్నిటిలో మాకు తోడుగా ఉన్న దేవానికి స్తోత్రాలు తండ్రి. అయా మాకంటే గనులు గొప్పవారు ఎంతో మంది ఈ రోజును చూడలేక గతించిపోయినప్పటికీ ఉచితమైన నీ కృప చేత మమ్మల్ని ఇంకను సజీవులుగా ఉంచినందుకు వందనాలయ్యా. క్షేమముగా ఉంచినందుకు వందనాలయ్యా. నీ సన్నిధిలో నిలబడే కృపనిచ్చినందుకు వందనాలు తండ్రి. మీరిచ్చిన ఆయుష్ను బట్టి వందనాలయ్యా. ఆరోగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మమ్మల్ని పోషిస్తున్నందుకే వందనాలు దేవా. మమ్మల్ని నడిపిస్తున్నందుకే వందనాలు తండ్రి. అయా మాకు సహాయం చేస్తున్నందుకే వందనాలు ప్రభువా. తల్లి వచ్చిన తండ్రి వచ్చిన విడువని ఎడబాయని దేవానికి స్తోత్రాలు. నీ అరచేతులలో మమ్మల్ని చెక్కుకున్న దేవానికి స్తోత్రాలు. నీ కంటి పాపలా కాచి కాపాడుతున్న దేవానికే స్తోత్రాలు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు, మునకడు నిద్రపోడని వాక్యం సెలవిస్తుందయ్యా. అయా మమ్మల్ని కాపాడుతున్న దేవానికే స్తోత్రాలు.
వానికి సమస్తము సాధ్యమంటున్న దేవా నీకు స్తోత్రాలు నానా. అయ్యా ఈ పునరుత్థాన దినమందు తండ్రి మా మధ్యలో మీరున్నందుకే నీకే స్తోత్రాలు నానా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నీకు స్తోత్రాలు. మా మధ్య ఉన్నందుకే నీకే స్తోత్రాలు. నీ సన్నిధిని మా మధ్య ఉంచినందుకే నీకే స్తోత్రాలు. నీ అభిషేకాన్ని మాకు దయచేసినందుకే నీకే స్తోత్రాలు. నీ ఆత్మశక్తిని మా పైన కుమ్మరించినందుకే నీకే స్తోత్రం 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 తండ్రి. యేసయ్యా, చిన్న మందగా మేము కూడుకున్నాము తండ్రి. అయా మా మధ్యలోనికి మీరు రండి ప్రభువా. అయా అనేకులను ఆకర్షించండి ప్రభువా. అయా మా మాటలు ఎవరిని ఆకర్షించవు తండ్రి. ఆకర్షించుకునే దేవుడు మీరేనయ్యా. నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగా ఇస్తానంటున్న దేవా నీకు స్తోత్రాలు. ఎంతో మంది రక్షణ లేకుంటున్నారు ప్రభువా. నిజమైన దేవుడు ఎరుగక జీవిస్తున్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయా మార్చండి ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మా మధ్యలోనికి రండి ప్రభువా. ఆ ప్రతి పరిస్థితిలో తోడయుంటున్న దేవా నీకు స్తోత్రాలు. అయా మాలో ఉన్నందుకే నీకే స్తోత్రాలు తండ్రి. అయా మా కష్టాలలో మా నష్టాలలో అయా మా వ్యాధులలో బాధలలో తండ్రి నువ్వు తోడుగా ఉంటున్నదిగా నీకే స్తోత్రాలు ప్రభువా. భయపడకము జడియకము నేను నీకు తోడై ఉన్నానంటున్న దేవా నీకు స్తోత్రాలు. అవును తండ్రి, నువ్వు తోడుగా లేకపోతే అయా నువ్వు మాతో లేకపోతే తండ్రి మేము ఎప్పుడో నశించుకోవలసిన వారమైనప్పటికీ తండ్రి అయా నైనా నువ్వు ప్రేమించే విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. నువ్వు ప్రేమించడానికి మేమే పాటి వారము తండ్రి. ఏ మంచితనము లేని వారమయ్యా, ఏ నీతి యథార్థత లేని వారము తండ్రి. ప్రభువా అని పిలిచినప్పుడు అర్హులం కాదయ్యా ప్రభువా. అయినా కానీ మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా నీకే స్తోత్రాలు. అయా తల్లి గర్భమందు రూపింపబడక ముందే మమ్మల్ని ఎరిగి ఉన్న దేవా నీకే స్తోత్రాలు తండ్రి. మేము ఇంకనూ నాయనా భక్తిహీనులుగా ఉండగానే మా కొరకు మరణించిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. శిలువలో బలి అయ్యి ఆఖరి రక్తం బొట్టు వరకు మా కొరకై దారపోసిన దేవా నీకే స్తోత్రాలు తండ్రి. అయా మా అతిక్రమ క్రియల కొరకై గాయపరచబడిన దేవా నీకు స్తోత్రాలయ్యా. మా వ్యసనాలను భరించిన దేవా, మా రోగాలను వహించిన దేవా నీకు స్తోత్రాలయ్యా. ప్రతి మనుషుని కొరకు మరణమును రుచి చూచిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అయా ఏమిచ్చి నీ రుణము తీర్చగలవయ్యా. అయా నైనా నిష్కలంకమగు నీ రక్తమును బట్టే నీకే స్తోత్రాలు. అమూల్యమైన నీ రక్తమును బట్టి నీకు స్తోత్రాలు. మరి శ్రేష్టముగా పలుకు నీ రక్తమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయా నీ రక్తము కార్చి మమ్మల్ని మెల్లపెట్టుకున్న దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు నానా. అయా మా మధ్య మీరున్నందుకే నీకే స్తోత్రాలు. అయా నాలో నువ్వు ఉన్నందుకే నీకే స్తోత్రాలు. మా అందరిలో నువ్వు ఉన్నందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. స్తుతిద్దామండి, జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నీ జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుందాము. దావీదు మహారాజు ఏ విధంగా స్తుతించాడో, మరి దేవుని ఏ విధంగా నా కోట నా కోట నా ఆశ్రయదుర్గం అని వర్ణిస్తూ దావీదు మహారాజు ఏ విధంగా స్తుతించాడో, మన జీవితంలో చేసిన మేలులను బట్టి మన కాపాడిన విధానాన్ని బట్టి దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుందామండి. ఎవ్వరు మౌనముగా ఉండదు. ఈ సమయము ఎంతో విలువైనది. ఈ సన్నిధిలో చేరడం మనకి ఎంతో శ్రేష్టమైన అవకాశము. మరి ఎంతో మంది ఈ రోజును చూడలేక గతించిపోయారు. మనం ఆయన సన్నిధిలో చేరి స్తుతిస్తున్నామంటే ఎంత ధన్యులమో జ్ఞాపకం చేసుకోండి. ఆయన స్తుతించడం ఎంత ధన్యతో జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మీ జీవితాలను పరీక్షించుకోండి. యథార్థముగా ఆయన మన జీవితంలో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుందాము. యథార్థంగా ఆయన స్తుతిస్తాము. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదరని ఆయన వాక్యము సెలవిస్తుంది. ఆయన ముఖ దర్శనం చేసేవారిగా, ఆయన్ని నిజ రూపం ఆయన వెలుగును చూసేవారిగా మనం ఉంటాము. స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా
యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నష్టములో నాతోడున్నావు వేదనలో నా చెంత ఉన్నావు నష్టములో నా తోడున్నావు వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడు వెతికిన వారికి దొరికేవాడు అడిగిన వారికి ఇచ్చేవాడు వెతికిన వారికి దొరికేవాడు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు నీవే సత్యం అన్న దేవా నీవే సత్యం అన్న దేవా నీవే సత్యం అన్న దేవా నీవే వాక్యం అన్న దేవా నీవే జీవము అని పలికిన దేవుడవు నీవే జీవము అని పలికిన దేవుడవు దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా యేసయ్యా నాకు భయమేలా చింత లేకుండా ఆయన యొక్క ధైర్యముగా సంతోషముగా జీవించేవారిగా ఉండునట్లుగా దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా. యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా. నా కష్టం వచ్చినప్పుడు, నాకు నష్టం వచ్చినప్పుడు, నా వ్యాధిలో, నా బాధలో, ప్రతి విషయంలో తండ్రి నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు వేవేల వందనాలు తండ్రి. కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయా మా ఆరాధన అంతటిలో నాయన ప్రభువా నీవే మహిమ పొందుతున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ఆరాధన చేసే బంగారు పాదాలకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు జరిగిన కీర్తనలను బట్టి
వివరణను బట్టి అలాగే ఆరాధన బట్టి మన వద్ద మీరు ప్రార్థన చేసి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత ఇంపాక్ట్ను కూడా మీరు అంగీకరించిన దేవా మీ స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఈ రోజు నాయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నాయన మీ స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా మరి సిస్టర్ ప్రభా నవతాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా మరి ప్రభా మరి మిడ్ నైట్లో నాయన బిడ్డ మరి స్టమక్ పెయిన్తో నాయన బాధపడ్డప్పుడు తల్లి అయ్యా నాయన ప్రభా మీరు స్వస్థపరిచిన విధానాన్ని బిడ్డ జ్ఞాపకం చేసుకుని సంఘంలో ప్రభా నాయన అయ్యా మీకు మహిమకరంగా నాయన మీరు స్వస్థపరిచి దేవుడు అని ప్రభా సాక్ష్యం చేయడాన్ని బట్టి మీకు వందనాలు. అదే కాకుండా ప్రభా మరి అనేక బాధితుల నుండి ఎవరి కాలంలో అయ్యా వివాహం అయిన ప్రతి కూడా నాయన ధర్మించిన ప్రతి ఒక్క అనారోగ్యంలో ప్రభా మరి ప్రతి ఇబ్బందులు మీరు తోడే నడిపించాలని ఇక్కడ మీకు మహిమకరంగా సాక్ష్యం చెప్పిన దాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా యొక్క స్టమక్ పెయిన్ ప్రభా ఇంకెన్నడూ వీడికి ఆయన చెంతకు రాకుండా వేసేయా మీ నామంలో విశ్వస్తపరిచిన విడిపించున్నాం. అయ్యా భూలోకంలో ప్రభా మీ నామంలో మేము దేని బంధిస్తే పరలోకంలో దాన్ని బంధిస్తానని చెప్పిన దేవుడు ప్రభా భూలోకంలో మీ నామంలో మేము దేని విడుదల చేస్తామో ఏది విప్పుతామని పరలోకంలో విప్పుతానని చెప్పిన దేవుడు ప్రభా నీ వందనాలు. నవతమ్మ చెంతకు ప్రభా ఇంకెప్పుడు ఆ యొక్క నొప్పి రాకుండా మేము నీ నామంలో నిజంగా యేసు నామంలో సంఘంలో ప్రభు మేము మరొకటి ప్రభా మేము బంధిస్తుండగా పరలోకంలో దాన్ని బంధించి తండ్రి అక్కడికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి ప్రభా ఇంకా మీరే మహిమ పొందమని కూర్చున్నాం. అవి నిలబెట్టుకుని ఆయన ప్రభా మీరు వాడుకున్న విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మీకు స్థుతి స్తోత్రాలు ప్రభా మరి ఎంతో బలమైన సాధనంగా మీకు ఆయన మరి రాజ్య వ్యాప్తి కోసం ఆయన మీకు స్వార్థ సేవలు పెట్టి వాడుకున్నట్లుగా నీకు సహాయం చేయండి. తనకిచ్చిన భర్తల ప్రభు మోసెస్ గారిని బట్టి మీకు వందనాలు. తనకిచ్చిన బిడ్డలు బట్టి మీకు వందనాలు. చిన్న చిన్న దీవించి ఆశీర్వించిన వెళ్ళుకొచ్చున్నాం. ఆయన ప్రభా నేను సాక్ష్యం చెప్పి ఉన్నాను తండ్రి. మరి ప్రభా మరి ఆయన వచ్చిన అవాంతరాన్ని బట్టి నాయన అలా మీ యొక్క పాదాలు పెట్టుకుంటున్నాం ప్రభా. ఎందుకు అది ఆయన మరి ఏజీ ఆఫీస్లో ప్రాబ్లం చేసి ఉన్నారు ప్రభా. అది మరలా ఆయన మరి రేపు దినాన్ని ప్రభా మరి వాపస్ కూర్చుండగా ప్రభా మీరే యొక్క మార్గం సరళం చేసి ప్రభా అయ్యా లేక డోర్స్ ఓపెన్ చేసి నీకు బ్లెస్సింగ్స్ గురించి అడుగుతున్నాం దేవానికి వందనాలు. ప్రతి అధికారి కూడా నాయన ప్రభా అయ్యా వారి నాయన క్రమముగా నాయన దాన్ని ఆయన సిగ్నేచర్స్ చేసి నాయన మరి ఎక్కడికి పంపాలో ఆఫీస్కి పంపడానికి సహాయం చేయబడుతున్నాం. పోస్ట్ డిగ్రీని కూడా ప్రభు విషయంలో పెట్టుకున్నాం దేవ సకాలంలో నాయన మీరు కార్యం జరిగించి మీరు మహిమ పొందడుకుంటున్నాం దేవానికి వందనాలు ప్రభా. నాయన తండ్రి మరి నాయన మరి కీర్తన భాగం నుంచి ప్రభా అయ్యా మరి విషయంగా నిలబడిన ఆయన 18వ కీర్తన గురించి మాకు వివరించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. ఇదిగో రిఫరెన్స్ ఇస్తున్నాయన మీకు వాక్య భాగాలని వాక్య లేఖనములు ప్రభా నేను సత్యాన్ని ప్రభావం నాకు ఉపయోగించే విధానం బట్టి మీకు వందనాలు. అయ్యా మన భాష నుంచి ఆయన అయ్యా ప్రభా మన ఎలా వివరించారు దాని మహారాజు ఎలా మీరు మొదలుపెట్టుకున్నారు ప్రభా. మీరు పోవటాన్ని ఆశ్రయించుకున్నారు ప్రభా. ఈ వాక్యం సెలవించిన రీతిలో ప్రభా వివరించిన విధానం బట్టి మీకు వందనాలు. విశ్వవేగాన్ని దీవించి ఆశ్రయించండి. కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. ప్రయాణంలో తోడేండి మీరే నాయన మహిమ పొందగలుగుతున్నాం. అలాగే ప్రభా నాయన పైకి వచ్చిన నాయన సహోదరుడు మీకు వందనాలు స్తోత్రాలు. జగజ్జీవన్ రావు గారిని బట్టి మీకు వందనాలు. కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి ప్రభా. మరి పరంజ్యోతి బ్రదర్ని బట్టి మీకు వందనాలు నాయన. కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. ప్రతి పరిస్థితి నేను దేవుడు నాయన అయ్యా మీరు ఆదరించి నాయన ప్రభా అయ్యా ఏదైతే లోటుగా ఉందో ఆ లోటు స్థానాన్ని మీరు భర్తీ చేయాలి దేవుడు కనుక పరంజ్యోతి గారి జీవితంలో ప్రభా అయ్యా తండ్రి ప్రభా జరిగిన నష్టాన్ని ప్రభావం భర్తీ చేసి మీరే కుమారుడిగా ఉండే ఆయన ప్రభా అయ్యా తండ్రి ఆయన తండ్రి తండ్రి ఆయన కావలసిన ఆదరణ ప్రభా దీవెన ప్రభావం దయచేస్తున్నాం దేవునికి ఆశీర్వాదించుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు నాయన మరి మెయిన్ మెసేజ్ వెళ్ళిచుండగా అయ్యా ప్రభా నీ కృప మా పట్ల కుమరించండి అయ్యా తండ్రి ప్రభా లోకం నుంచి నీ సందేశాన్ని ప్రభా ఆ హృదయాలకు అవసరమైన వాక్యాన్ని తండ్రి మీరు అనుగ్రహించమని కూర్చున్నాం ప్రభా. నీకు వందనాలు అయ్యా ప్రభా. పీడు భూమిని ఉండే దేవుడు తండ్రి అయ్యా మరి ఒకవేళ నాయన మా యొక్క హృదయాలు ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రభా ఒకవేళ నాయన ప్రభా అనువుగా లేకపోతే నాయన మీ పరిశుద్ధాత్మ శక్తిని పంపిసేయ ఒక్కొక్కరిలో మీ కార్యం జరిగించమని కూర్చున్నాం. మీ వాక్యం తండ్రి ప్రకటించబడుతున్నప్పుడు తండ్రి మీ పరిశుద్ధాత్మ సంచారం ప్రభా ఈ స్థలం అనుగ్రహించి ఒక్కొక్కరితో నాయన మీరు మాట్లాడి మీరు దీవించమని అడుగుతున్నాం. వచ్చిన ఈ బిడ్డ కూడా నాయన ప్రభు ఉచితంగా తిరిగి వెళ్ళకూడదు నాయన ఈ దీవెనను అందుకుని ప్రభా యొక్క పునరుద్ధాన దినపు ఆశీర్వచనంతో ప్రభా బిడ్డలు తిరిగి వెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రభా నీకు కుమారు నిలబడి ఆయన వాక్యాన్ని ప్రకటించుండగా అయ్యా చుట్టూ కూడా నీ యొక్క దూతల కంచి ఉంచి ప్రభా పరిశుద్ధాత్మ దేవ నీకు ఆత్మ ఆధ్వర్యంలో మీరే మాతో మాట్లాడి
మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా సృష్టికర్త, రక్షణకర్త, మోక్షప్రదాత, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. నీ దాసులు మాస్టర్ కేజీఎం కుమార్ గారు నిలబెట్టుకొని ప్రభా రెండో రాకడ గురించి చక్కటి శ్రేష్టమైన వర్తమానం మాకు అనుగ్రహించిన వందనాలు ప్రభా. మేము మీరు ఎప్పుడు వచ్చినా సరే మేము సిద్ధపాటు కలిగినట్లు కృపను ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుని అయినా ప్రభా మీ రాకుడు కొరకు ఎదురు చూసే బిడ్డగా ఉన్నట్లు కృపను ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అందించిన మీ దాసులు దీవించండి, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి, ఆరోగ్యం ఉంచండి. ఘనమైన పరీక్షల్లోనైనా యెషోదాయ ఫెయిత్ మినిస్ట్రీస్ పక్షాన ఇంకా ఒక బలంగా తండ్రి రాబోయే దినాల్లో సంవత్సరాలు మీరు వాడుకొని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆస్వాదించండి ప్రభావ. ప్రత్యేకిత వారి కుటుంబాలను దీవించండి. ప్రతి అవసరాలు కూడా మీరు తీర్చడం ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్య పరిస్థితున్నట్లయితే నిర్ణయిస్తున్నాంలో సంపూర్ణ స్వస్థత బిడ్డలు దయచేయండి. ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఆయన ప్రభావ అమెరికా దేశంలో ఉన్న ప్రభావ రూఫస్ మూడీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన అది త్వరలో జాబ్ దొరికినట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ మార్గం సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రార్థనలు ఆలకించు దేవా, మీకు వందనాలు. అడుగుడు మీకు ఇవ్వడం మీరు సెలవిచ్చారు. అడుగు ప్రతి వారికి అనుగ్రహిస్తారని మీరు సెలవిచ్చారు. ప్రభావ తన యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని ఆయన మా ప్రార్థనలు ఆలకించి త్వరలో ఆ బాబు జాబ్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి కూడా దీవించండి. అలాగే తండ్రి ప్రభావ ఆయన ప్రత్యేక రీతిలో ఆయన హైదరాబాద్లో ఉన్న ఈ దాసు ఫ్రాన్సిస్ గారి కొరకు, అలాగే షైని ప్రిసిల్ల కొరకు ప్రార్థన చేస్తాం. బిడ్డలు గర్భాలను దయచేయమని ప్రార్థన చేస్తాం. మనుషులు మీరు బహుళంగా మీరు వాడుకోవడం ప్రార్థన చేస్తాం. ప్రత్యేక రీతిలో ఇక్కడ తల వచ్చిన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైతే ఏ సమస్యలో ఉన్నారో నజరేయుడైన యేసు నామములో ప్రతి సమస్య నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే తండ్రి ఎవరి బిడ్డలైతే చదువుతున్నారు, మరి ముఖ్యంగా ప్రభా నీ దాసుడు మోషే గారి యొక్క ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభా బిడ్డల చదువులో మీరు తోడుకోవడం ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తన సత్యపడి కూడా ఆరోగ్యపరచడం ప్రార్థన చేస్తున్నాం. అది చేస్తున్న ఉద్యోగం మీరు తోడుగండి. అలాగే కృత గారైన గత వారం నుండి సోదరు పరంజ్యోతి గారు వస్తున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. వారి కుటుంబంలో జరిగిన ప్రభావ గొప్ప విపత్తు గురించి ప్రార్థన చేస్తున్నాం ఆయన. ఆ బిడ్డను కూడా దీవించి ఆస్వాదించండి, కుటుంబాన్ని దీవించండి ఆయన. అలాగే తండ్రి ప్రభావ ప్రత్యేక రీతిలో ఆయన జడ్జవనాథ్ గారితో ప్రార్థన చేస్తున్నాం ఆయన. తన సత్యమణికి గత వారంలో ప్రభావ ఆపరేషన్ అయింది. ప్రభావ ఆ ఆపరేషన్లో విజయంగా చేసినందుకు చక్కటి చూపు కనబడినట్టు పరిగణించారు ప్రార్థన. వారి కుటుంబాన్ని కూడా వారి కుమారుడి కోడల్ని మనవరాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవడం ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆస్వాదించండి ఆయన. ప్రభావ ఈ యొక్క పరిశుద్ధ దినం మొదలుకొని మరి యొక్క పరిశుద్ధ దినం వరకు కూడా మమ్మల్ని క్షేమంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యంతో దీర్ఘాయుష్తో దీవించి ఆస్వాదించమని ఎవరైతే ప్రార్థనా సహాయం కూడా మరొకసారి వారికి ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ దాసురాలు కూడా మీరు దీవించాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ దాసురాలు ప్రభావ ప్రార్థన సహాయం కోరిన విధంగా ఆయన ఆ ఏజీ ఆఫీస్కి ఏమైతే రేపు వెళ్ళైపోయినా త్వరలో అవి క్లియర్ అయిపోయినా ప్రభావ విజయోత్సాహంతో తిరిగి వచ్చినట్టు పరిగణించడం ప్రార్థన చేస్తున్నాం. కావాల్సిన ఆ యొక్క ఆ ఏరియర్స్ కూడా అన్ని వచ్చినట్లు ఆయన, అలాగే పెన్షన్ కూడా అన్ని శాంక్షన్ అవ్వట్లు ప్రభావ మేము కృపానుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. ఆ ఫైల్ చూచిన వాళ్ళు తండ్రి ప్రభావ నిన్ను చూచిన వాళ్ళకి అనుభూతి పొందినట్లు కృపానుగ్రహించండి ప్రభావ. రేపు ప్రత్యేకంగా డిఓ ఆఫీస్కి దాసుడు ప్రభావ అలాగే టీడికల్ గారు వెలగనాయుడుగా మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవా మీకు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా దీవించి మమ్మల్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామని మనం నడుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి సృష్టికర్త దేవుని కృపయు కుమారుడక్షుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు పరిశుద్ధాత్మకమైన సహవాసము ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డల కుటుంబానికి మరి ముఖ్య వాక్యం అందించిన దాసులు, అలాగే సాక్ష్యం చెప్పిన బిడ్డలకు, మరి ముఖ్యంగా దాసులకు కుటుంబ సభ్యులకు క్రీస్తు రాకడ పర్యంతం తోడేందు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి ప్రవేశ రక్తమే ఇచ్చి ప్రవేశ సంపూర్ణ విజయం కలుగునుగా.